హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు బెండకాయ కూర వండుకుందాం. ఈ బెండకాయ కూర ఈరోజు ఈ విధంగా వండుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకలాగా కాకుండా ఒక్కసారి ఇట్లా కూడా వండి చూడండి మీరు కూడా. ఇది ఎట్లా వండాలన్నది చూద్దాం ఇప్పుడు. ఈ బెండకాయలు అయితే ఫస్టే కడుక్కొని శుభ్రంగా ఒక క్లాత్లా వేసి తుడుచుకోవాలి. తుడుచుకున్నాక ఇట్లా ముక్కలు కట్ చేసి కాడలు రెండు సైడ్లో కట్ చేసుకొని ఈ బెండకాయలన్నీ కూడా ఈ విధంగా మధ్యలోకి ఇట్లా గీట్లు పెట్టుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు ఇట్లా కట్ చేయడం ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇందులో ఉప్పు కారం అన్నీ కూడా మంచిగా ఈ ముక్కకు పడుతుంది. బెండకాయ ముక్కలు తినే వాళ్ళకైతే ఇష్టంగా తినచ్చు ఇట్లా వండితే. ఈ టమాటాను ఈ కాడలు కట్ చేసుకొని మధ్యలో కట్ చేసి ఈ టమాటాను కూడా దీని మీద తురుము తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే మంచిగా ఈ బెండకాయ ముక్కలు కలిసినట్టు మంచిగా ఉంటుంది. ఇదంతా ఇట్లా తీసుకొని ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాం. కొంచెం నూనె వేసుకొని ఈ బెండకాయల ముక్కలను ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఇట్లా ఫ్రై అయినాక ఇవి ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. ఇవి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. నూనె కొంచెం వేడి కాగానే కొంచెం పసుపు వేసుకొని 2 కరివేపాకు రెక్కలు వేసుకొని ఉల్లిపాయ మంచిగా ఫ్రై కావాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా మంచిగా వేగినాక ఇప్పుడు ఈ టమాటో గ్రేవీ ఈ తురుము వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై కావాలి. వేగినాక ఈ టమాటో గ్రేవీ ఈ టమాటో తురుము ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఇట్లా మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఉప్పు మనం బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు. ఇప్పుడు 1 స్పూన్ వేసిన సరిపోకుంటే టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. కారం, మెంతులు, జీలకర్ర వేంపిన పొడి, పల్లీలు వేంపి పట్టుకున్న పల్లీల పొడి, ధనియాల పొడి, వేంపి పట్టిన ధనియాల పొడి, మెంతి, ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మంచిగా కలిసేటట్టు ఇట్లా కలుపుకొని ఇదంతా కూడా గ్రేవీ లాగా నూనె పైకి వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకొని ఇట్లా నూనె పైకి వచ్చినాక కొంచెం చింతపండు సూపు గ్రేవీ లాగా ఉండడానికి మనం తినేంత చింతపండు సూపు. ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు తింటారు కదా, తినేంత ఈ చింతపండు సూపు పోసినాక ఒక్కసారి కలుపుకొని అంతా ఈ గ్రేవీ అంతా ఇట్లా ఉడకంగా మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు వేసుకున్నాక కొద్దిసేపు అయితే ఉడకాలి. ఉడికినప్పుడే ఈ బెండకాయ ముక్కలకు ఉప్పు కారం మనం వేసుకున్న మసాలాలు మనం పోసుకున్న సూపు చింతపండు సూపు ఇదంతా కూడా మంచిగా ఈ ముక్కలకు పట్టాలి. అంతా ఒకసారి ఇట్లా కలుపుకొని ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు
కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసినాక కొద్దిసేపు ఉడికితే అయిపోయినట్టే దాదాపు. ఈ కూర అయితే ఇట్లా అయితే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఎందుకంటే పాత వంటలు కొత్త వంటలు చేస్తూనే ఉంటా. ఈ బెండకాయ సూప్ అయితే ఇట్లా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు వండుకొని తిన్నాక తెలుస్తుంది టేస్ట్ ఏందన్నది. ఫస్ట్ అయితే వండుకొని తిని చూడండి. తిరుగు కొద్దిసేపు అయితే ఉడకాలి. వీడియో డల్ వచ్చిందని అనుకోకండి. కొంచెం ఈరోజైతే కరెంట్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే కొంచెం వీడియో అయితే కొంచెం డల్ వస్తుంది. ఈరోజు డల్గా వచ్చిందని అనుకోకండి. ఇదిగో వండుకొని చూడండి ఇట్లా ఒక్కసారి అయితే. వేడి అన్నమైన చల్లటి అన్నమైన టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా. మరి ఎట్లా వండుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి, చూసి మీరు కూడా వండుకోండి. నేను ఏమేమి వేసి వండినా, ఎప్పుడేం వేసి వండినా, ఎట్లా వండినది చూసి మీరు కూడా వండుకోండి. అందరికీ నచ్చుతుంది ఇంట్లో. ఇంకొకసారి కూడా మళ్ళీ వండుకోవాలనుకుంటారు. ఇంకో ముద్ద కూడా ఎక్కువనే తింటారు, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఈ టమాటో ఇట్లా పేస్ట్ చేసి ఇట్లా వేసుకొని కొంచెం చింతపండు సూప్ వేసి ఇట్లా వండుకొని చూడండి. నోరు పుల్లగా మంచి టేస్ట్గా ఉంటుంది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. ఈ రోజైతే ఈ వంట వీడియో అయితే చూడక మర్చిపోకండి, డల్ ఉందని.